ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. దినములు బహు చెడ్డవిగా ఉన్నవి కాబట్టి మనకు ప్రభు ఇచ్చిన సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు దేవుని కోసరము మన ఆత్మీయత కోసరము వినియోగించుకునే వారముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అజ్ఞానుల వలె మనము ఉండక జ్ఞానము కలిగిన వారమై నడుచుకొనున్నట్లు మనము జాగ్రత్తగా చూసుకొనవలెను. అందుచేత ఇప్పుడు నిద్రించుచున్న మనము మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడైతే మనము లోక సంబంధమైనటువంటి క్రియలలో నిద్రించి పడిపోయి ఉన్నామో, మనము మేల్కొనినట్లయితే మృతులలో నుండి లేచిన వారముగా ఉంటాము. అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు మనలో ప్రకాశిస్తారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందు నిమిత్తము మనము అవివేకులము కాక ప్రభు యొక్క చిత్తమేదో మనము గ్రహించి ప్రభు యొక్క చిత్తమును మనము నెరవేర్చే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మనము మద్యముతో మత్తులమై ఉండకూడదు, ఎందుకంటే దానిలో దుర్వ్యాపారము కలదు, వ్యసనము కలదు, సైతాను సంబంధమైన క్రియలు కలవు కనుక దానిలో మనము ఏమాత్రము కూడా పాలు పంపులు పొందకూడదు. అయితే మనము ఆత్మను, ప్రభు యొక్క ఆత్మను కలిగి ఆత్మపూర్ణులమై ఉండి జీవించాలి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మనలను మనము హెచ్చరించుకొనుచు మన హృదయములో ప్రభువుని గూర్చి పాడుచు ఆయనను కీర్తించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువు మన పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, మన ఎడల ఆయన చేసిన ప్రాణత్యాగమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. కాబట్టి మనమందరము కూడా ఎల్లప్పుడూ క్రీస్తునందలి భయముతో ఒకనితో ఒకడు మనము లోబడి ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారు త్వరగా రాబోచున్నారు కనుక దినములు చెడ్డవిగా ఉన్నవి కనుక మనము సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక దేవుడిచ్చిన జ్ఞానము కలిగిన వారమై నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Ephesians chapter 5. See therefore how ye walk carefully, not as unwise, but as wise, redeeming the time. Praise the Lord. Wherefore he says, wake up, do that sleepest, and arise up from among the dead, and the Christ shall shine upon thee. Praise the Lord. Because the days are evil. For this reason be not foolish, but understanding what is the will of the Lord.
and be not drunk with wine, in which is debauchery, but be filled with the Spirit, speaking the yourselves in psalms and hymns and spiritual songs, singing and chanting with your heart to the Lord, giving thanks at all times from all things to Him who is God and the Father, in the name of our Lord Jesus Christ, submitting yourselves to one another in the fear of Christ. See, therefore, how ye walk carefully, not as unwise but as wise, redeeming the time. Praise the Lord. Amen.